ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టెను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. విచారము అనగా చింత అని మనం చదువుచూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నరుని యొక్క హృదయములో రెండు ఉంటున్నాయి. ఒకటి కృంగిపోవుట లేక దుఃఖము కలగజేయుట, రెండవది సంతోషముగా ఉండుట. ఈ రెండు సందర్భాలను మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మందిని చూసినట్లయితే ఏదో ఒక చింత, ఏదో ఒక విచారము కలిగి వారి కృంగిన స్థితిలో ఉంటున్నారు. వారి ముఖములో సంతోషము ఉండదు. వారి ముఖము దేవుని యందు ఆనందము కలిగిన జీవితముగా వారి జీవితాలు ఉండవు. అయితే దయగల మాటలు వారి హృదయాన్ని సంతోషపెడతాయి. ఈ దయగల మాటలే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే హృదయములోనికి ప్రవేశించాయో అప్పుడు సంతోషం అనేది కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథమందు సామెతల గ్రంథకర్త ఈ విధంగా అంటాడు: ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంపైన మాటలు, మధురమైన మాటలు ఈరోజు అవసరముగా ఉన్నది. ఎవరి యొక్క ప్రాణమునకు మేలు, మధురము, ఆరోగ్యము కావాలో వారికి దేవుని యొక్క ఇంపైన లేక మధురమైన మాటలు చాలా అవసరముగా ఉన్నాయి. బైబిల్ గ్రంథమందు మార్తా మరియలను మనం చూస్తూ ఉన్నాము. వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును వారి ఇంట చేర్చుకుని ఉన్నారు. ఆ సందర్భంను బట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నది. మార్త పిలుస్తున్నది, అనేక పనులున్నాయి, బోధకుడానికి చింత లేదని ఆయనను పిలుస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు: మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆ ఉత్తమమైనదే దేవుని యొక్క మధురమైన ఇంపైన మాటల వలన ఆమెకు కలిగింది. ఆమె హృదయము సంతోషముగా ఉన్నది. ఆమె హృదయం ఆనందకరముగా ఉంది. కారణము దయగల మాట, దేవుని యొక్క దయగల మాటలు, దేవుని యొక్క సంతోషకరమైన మాటలు ఆమెలో విచారమును కొట్టివేశాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అనేకమైన విచారములు కలిగి మీరు తొందరపడుచున్నారేమో, మీ బిడ్డలను గురించి మీరు విచారిస్తున్నారేమో, లేక మీ ఉద్యోగ ప్రయత్నములను గురించి మీరు చింత లేక విచారమును కలిగి ఉన్నారేమో, మీ వ్యాపారం బట్టి మీరు చింతపడుచున్నారేమో, లేక విచారాన్ని కలిగి ఉన్నారేమో. మీ భారమంతా కూడా దేవుని మీద పెట్టండి. ఆయన మీ గురించి చింతించుచున్నాడు. మీ భారమంతా ఆయన మీద పెట్టండి. మరియ వలె ఆయన మధురమైన మాటలు వినడానికి మీరు మీ హృదయాన్ని అప్పగించండి. అప్పుడు మీ జీవితమునకు నెమ్మది, సంతోషము, ఆరోగ్యము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీ హృదయాన్ని అప్పగించండి. తప్పక దేవుడు మీ జీవితంలో విచారమును కొట్టివేసి సంతోషమును, దయగల మాటలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, సర్వోన్నతుడా, ఇదిగో నా ప్రియ రాజా, నీ బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే విచారము కలిగి ఉన్నారో వారి జీవితాల్లో సంతోషమును, ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. నీ దయగల మాటల చేత వారిని ఓరడించండి. నీ దయగల మాటల చేత వారిని ఆదరించి నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.